డప్పులు కొడుతున్నాయి నుంచి కొడాలంటే సుక్కలు కనబడుతున్నాయి. అమ్మా పెద్ద అడ్వెంచరే, జారి పడితే కథమే. అంత అడ్వెంచర్ ట్రిప్ ఇది, అందరూ చేయలేరు ఇలాంటి ట్రిప్పులు. వే మంచిగా ఉంటే పోదాం. ఈ రెండు కొండల మధ్యలోకి వెళ్ళి వెళ్తే అమ్మా చూడొచ్చు మనం. రెండు కొండల మధ్యకి అందులో ఒక రాతస్తంభం, అవతలకి వెళ్తే అమ్మవారి విగ్రహం స్వయంభూగా వెలిసిన శివయ్య. ఇక్కడ చూడొచ్చు ఎంతో ఎత్తు ఉండేదంట. ప్రధాన ఆలయం అక్కడ ఉంది. అక్కడ నుండి మేము నడుచుకుంటూ ఇక్కడికి రావడానికి దాదాపు మాకు 1.5 hours పట్టింది. చూడొచ్చు అంటే ఎంత దూరం ఉందో. మీరు కూడా ఆగకుండా మేము వస్తే వీడికి 1.5 hours పట్టింది. గుట్ట ఈ యొక్క చివరి భాగం ఇక్కడ చూడొచ్చు, అసలు అద్భుతం. ఎందుకంటే శ్రీచక్ర ఆకారంలో కనిపిస్తుంది. వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెల్కమ్ టు నవశకం టీవీ. ఈరోజు మనం ప్రముఖ దేవస్థానమైన వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానానికి రావడం జరిగింది. ఇది సూర్యాపేట మరియు హైదరాబాద్ హైవేకి ఆనుకొని ఉన్న నార్కట్పల్లి మండలానికి 3 కిలోమీటర్లు, అదేవిధంగా చిట్యాల మండలానికి 5 కిలోమీటర్ల గ్యాప్తో మధ్యలో ఉన్న ఒక దేవస్థానం. ఇది పూర్వకాలం, దాదాపు ఇది కూడా 1000 సంవత్సరాల టెంపులే. మనం చేసే టెంపుల్ అన్ని కాకతీయులకు సంబంధించినవి. ఆ పూర్వకాలం సంబంధించిన టెంపుల్ని విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వారిజాల శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానం గోపాలయపల్లికి రావడం జరిగింది. ఈ గుట్ట విశిష్టత, ఈ గుట్ట యొక్క మహిమ, ఈ గుట్ట ఎన్ని సంవత్సరాల కింద నిర్మించబడింది అనేసి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూసినట్టయితే ఇది మెట్ల దారి. ప్రధానంగా గుడిపైకి 2 దారులు ఉండడం జరిగింది. ఇది పూర్వకాలంలో ఉపయోగించిన మెట్ల దారి, ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. కొన్ని మరమ్మతులు చేసి ఉపయోగించడం జరుగుతుంది. అక్కడ నుంచి రోడ్వే ఉంది. ఇక్కడ నుంచి శ్రీకృష్ణుడు గుడిపైకి ఎక్కి కొండపైకి ఎక్కిన ఆనవాళ్ళు ఇక్కడ ఒక రాతిపై అడుగు పెట్టి ఎక్కినట్టు ఒక ఖాళీ ముద్రలు ఉన్నాయి. దాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు వేణుగోపాల స్వామి ఇక్కడికి వచ్చే ముందు గుట్టపైకి ఇక్కడ నిలబడి ఇక్కడ నుంచి పైకి అడుగు పెట్టినట్టు మనకు చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ చూడొచ్చు. రాతి పైన ఎలా ఉన్నాయో ఇవి ఎవరు చెక్కినది కాదు, అప్పటి పూర్వకాలం నుండి ఇక్కడ ఇలానే ఉందని చాలా మంది భక్తులు వచ్చి బొట్టు పెట్టుకోవడం, మొక్కడం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. చూడొచ్చు అక్కడ నామాలతో ఒక రాయి కనబడుతుంది. ఆ రాయి పైన సేదీరినట్టు కూడా తెలుస్తుంది. అలాగే మనం మెట్ల దారి నుంచి చూద్దాం ముందు. కాకపోతే ఇక్కడ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం కూడా ఉంది మెట్లకు ఎదురుగా. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. అక్కడ ముందు దర్శనం చేసుకొని గుట్టపైకి ప్రధాన దేవాలయం దగ్గరికి వెళ్దాం. గుడి వెలిసిన కాంచి ఇక్కడ పుట్ట ఉండడం జరిగింది. పుట్ట కరిగిపోతుంది, వర్షానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి గుడి యజమానులు, గుడికి సంబంధించిన ధర్మకర్తలు వాళ్ళు వచ్చేసి గుడికి మరమ్మతులు చేసి ఈ రేకుల షెడ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇలానే ఉంది చాలా కాలం నుంచి. వేణుగోపాల స్వామి గుట్టపైకి ప్రధానంగా 2 దారులు ఉన్నాయి. ఒకటి రోడ్వే, ఇంకోటి మెట్ల దారి. పురాతనమైన మెట్ల దారి. మేము ఇప్పుడు మెట్ల దారిలో ఎక్కాలని అనుకున్నాం, అందుకోసం మేము మెట్ల దారిలో ఎక్కుతున్నాం. కొద్దిగా విజువల్స్ చూపిస్తాం చూడండి. ఇక్కడ నుంచి దాదాపు ఒక 1000 మెట్లు ఉంటాయంట గుట్టపైకి. 1000 మెట్లు. ఇప్పుడు ఆ 1000 మెట్లు మేము ఎక్కాలనుకుంటున్నాం, అందుకే ఎక్కుతున్నాం. మెట్ల దారినే మేము ఎంచుకున్నాం ఈరోజు. మీకు అన్ని విజువల్స్ కరెక్ట్గా చూపించడానికి ఓన్లీ మెట్ల దారిని వెళ్దామని వెళ్తున్నాం. చూడొచ్చు ఇప్పుడు మీరు కూడా. ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. ఒకనొక సమయంలో ఈ టెంపుల్కి దాదాపు 10 లక్షల మంది రావడం జరిగింది. ఎందుకంటే అష్టమి నవమి రోజులలో శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకుంటే మంచిదనే నమ్మకంతో రావడం జరిగింది. దాదాపు నార్కట్పల్లి నుండి కట్టంగూరు, నగరేకల్ ఏరియా నుండి ఇక్కడ చౌటుప్పల్ టోల్గేట్ ఏరియా వరకు ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు యూట్యూబ్లో. ఇక్కడికి ప్రజలు చాలా మంది తండోపాలు వస్తారు, కానీ అందరికీ తెలియదు కృష్ణుడు ఇక్కడ గుడిపైన వెలిసిండు, బాలకృష్ణుడు పుట్ట రూపంలో గెలిచిండు. అలాంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు పైనకి వెళ్ళాక. మనం ప్రస్తుతం గుట్టపైకి చేరుకున్నాం. ఇప్పుడు గుట్టపై నుంచి చూస్తే చుట్టుపక్కల విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం ప్రకృతి, ఇక్కడ అందాలు చూడొచ్చు. ఇక్కడ కనబడే 2 గుట్టలు ఉన్నాయి కదా, ఉదయ సముద్రం అని పేరు. ఇక్కడ చిట్యాల, నార్కట్పల్లి ఏరియా సంబంధించిన ప్రజలకు అందరికీ తెలుసు. ఉదయ సముద్రం ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కట్టించాడని. దానికి సంబంధించింది అయితే ఈ గుట్ట ఉంది కదా, ఈ గుట్ట అవతల సైడ్ ఒక తెల్ల లైన్ లా కనబడుతుంది. అక్కడ ఏరియాలో ఉదయ సముద్రం ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే ఉదయ సముద్రం వస్తుంది. ఈ చుట్టుపక్కల కాలువ కానీ ఇక్కడ ఉన్న ఏరియాలకు వాటర్ పంపిణీ కోసం అది త్రవ్వించడం జరిగింది. ఇప్పుడు కూడా
కొన్ని కొన్ని వాటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ గుట్టపై నుంచి చుట్టుపక్కల ఏరియాలు మొత్తం చూడొచ్చు. మనం ఇప్పుడు దర్శనానికి వెళ్ళే రూట్లో ఉన్నాం. ముందుగా ఇక్కడ ప్రధానంగా శివాలయం, అదేవిధంగా కృష్ణ దేవాలయం ఉంది. మనం ముందుగా కృష్ణ దేవాలయానికి వెళ్ళాక వేణుగోపాల స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకుని తర్వాత శివాలయానికి వెళ్దాం. అదేవిధంగా పూర్వకాలం కాకతీయులకు సంబంధించిన కాలం నాటి ఒక పైన చాలా ఇక్కడ నుంచి ఇంకో 1 కిలోమీటర్ హైట్ ఎక్కితే కానీ అక్కడ కనిపిస్తుంది. అక్కడ చూడొచ్చు. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి కూడా వెళ్దాం. దానికి సంబంధించిన విజువల్ కూడా చూపిస్తాం. ఇప్పుడైతే మనం ముందుగా దర్శనానికి శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి దీనిపైన వేద పాఠశాల అలాంటివి కూడా ఉన్నాయి. రాగి చెట్టు, భక్తులు ఇక్కడ ఈ రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. మనకు వేప చెట్టు, రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారంటారు కదా, అలాంటిది ఇది కూడా రాగి చెట్టు. ఇక్కడికి వచ్చి చాలా మంది పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చి ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుట్టారని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎంతో చెత్త గల మహిమ గల అన్ని చెట్లు ఉన్నాయి. ముందు చూసుకుంటే ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు పూర్వకాలంలో ఎలాంటి రోగాలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఉంటే వాటర్ ఇక్కడ కోనేరు నుండి వాటర్ తాగేవారట. వారి యొక్క జబ్బులు నయమయ్యాయని భక్తులు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కూడా చూడొచ్చు. ఇది ఎక్కడి నుంచి అంటే ఇది కూడా పానగల్ చెరువుకు సంబంధించి ఉంటుంది. ఉదయ సముద్రం పానగల్కి సంబంధించి లింక్ ఉంటుంది. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి మనం ప్రధాన దేవాలయం దగ్గరికి రావడం జరిగింది. వేణుగోపాల స్వామి పూర్వకాలంలో 10వ శతాబ్దంలో స్వామి గుట్టపైన ఒక పుట్ట వెళ్ళడం జరిగింది. పుట్టలో ఒక ఆవు రోజు పాలు తనంతట తన స్వయంగా దేవునికి, అది వేణుగోపాల స్వామికి పాలు ఇవ్వడం జరిగింది. అది చూసిన ఆ యొక్క ఆవుల కాపరి కొట్టడం జరిగింది. కొట్టడంతో అక్కడ శ్రీకృష్ణుడు బాలుని రూపంలో శ్రీకృష్ణుడు ఆ పుట్టలో ఉండడం వల్ల ఆ దేవునికి దెబ్బ తగలడం జరిగింది. గాయ రూపంలో దేవుడు బయటికి రావడం జరిగింది. రక్తం ఏర్లై పారిందంట అప్పట్లో. అయితే స్వామివారిని ఆయన యొక్క ఆవుల కాపరి దర్శనం చేసుకున్నాడు. నువ్వు ఈ వెనుదిరగకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పకు అని చెప్పడం జరిగింది. తిరిగి వెనుదిరిగి చూసినా ఎవరికైనా చెప్పినా నేను ఇక్కడ ఉన్నానని చెప్తే గొర్రెల కాపరి చచ్చిపోతావు అని చెప్పాడంట అప్పటికి దేవుడు. అయినా కానీ వినకుండా చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పడం జరిగింది. దాంతో దేవుడు ఇక్కడే వెళ్ళడం జరిగింది. ఆ గొర్రెల కాపరి చనిపోయాడట. అందుకే ఆ గొర్రెల కాపరిని సంబంధించిన కొన్ని హిస్టరీలో ఉన్నాయి. మనకు కూడా పర్టికులర్గా అది అని తెలియదు. అదైతే చెప్తున్నారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం. మనం లోపలికి శ్రీ బాల వేణుగోపాల స్వామి లోపలికి పోయి దర్శనం చేసుకుందాం. చూడొచ్చు, లోపలికి వెళ్తున్నాం. పూర్వకాలంలో నిర్మించిన గుడి అనివార్య కారణాల వల్ల కూలిపోవడం జరగడం వల్ల ఇక్కడ మళ్ళీ కొత్త టెంపుల్ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు మొత్తం ధ్వంసమైంది. సో ఇక్కడ పక్కనే హనుమంతుల వారి టెంపుల్ ఉంది. ముందు అక్కడ హనుమంతుల వారిని దర్శనం చేసుకుని తర్వాత లోపలికి వెళ్తారు. స్వయంగా హనుమంతుల వారు ఒక రాతిపై వెలిసిన విగ్రహం చూడొచ్చు. లోపలికి వెళ్దాం. మనం ఒక హనుమంతుల ఒక రాతి పైన చెక్కిన విగ్రహం కాదు, ఎందుకంటే చూడొచ్చు మనం చెక్కితే ఎలా ఉంటుంది, రాతిపై ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. పూర్వకాలం సంబంధించి ఒక చెక్కిన విగ్రహం అయితే రాజులు ఎలా చెక్కించేవారు, రాజులు ఎంత అందంగా చెక్కించేవారో తెలుసు. చూడొచ్చు ఇక్కడ స్వయంగా హనుమంతుల వారే వెళ్ళడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకున్నాం. జై శ్రీరామ్. గుడి ముందు ధ్వజస్తంభం చూడొచ్చు. పూర్వకాలంలో నిర్మించబడిన గుడి మరమ్మతులు చేసిన తర్వాత నిర్మించబడిన ఒక రాతి ధ్వజస్తంభం చెప్పుకోవచ్చు. దానిపైన వెండి కోటింగ్ తోటి ఇలా కోటింగ్ చేయడం జరిగింది. లోపలికి స్వామివారి దర్శనానికి మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. మంచి టైంలో వచ్చినాం, పూజ అవుతుంది స్వామివారిది. हरि ओम ओम भूर्भुवस्वः नमो ब्रह्मण्य देवाय गो ब्रह्मण्य हिताय च जगद्धिताय कृष्णाय श्री गोविंदाय नमो नमः। ओम श्री नारायणाय नमः। श्री रुक्मिणी सत्यभामा समेता श्री वारिजाल वेणुगोपाल स्वामी नमः। श्री वारिजाल वेणुगोपाल स्वामी स्वयंभू प्रतिष्ठित मूर्ति, स्वयंभू मूर्ति है। प्रति पूनम स्वामीवारु कल्याणम रोहिणी नक्षत्रम सुदर्शन होमम फ्राइडे शुक्रवार स्वामीवारु अभिषेकम संतान वेणुगोपाल स्वामी। संतान वाले की दाम्पत्य सुख समृद्धि ऐश्वर्य कीर्ति रुक्मिणी सत्यभामा देवस्थानम श्री వారిజాల వేణుగోపాల్ స్వామి దేవాలయ మంచి మహిమ. స్వామివారు ఇప్పుడు ఏం చెప్పారంటే వేణుగోపాల స్వామి స్వయంగా వెళ్ళడం జరిగిందని, స్వామివారు స్వయంగా వెళ్ళడం జరిగిందని సంతాన ప్రాప్తిని కూడా కలిగిస్తాడని చెప్పడం జరిగింది.
చూడొచ్చు మనం స్వయంగా వెలిసిన స్వామి. అదే ఎలాంటి నిర్మాణం కూడా స్వామివారికి కొత్తగా నిర్మాణం చేయలేదు. అప్పుడు ఎలా వెలిసాడో ఇప్పుడు అలానే ఉంది. పెద్ద ఒక రాతి కింద వెళ్ళడం జరిగింది వేణుగోపాల స్వామి. అలానే ఉంచారు. ఇలాంటి గుడికి గుడి సంబంధించి గుడి మాత్రమే నిర్మించారు కానీ దేవునికి సంబంధించి ఎలాంటి విగ్రహాలు మరమ్మతులు అలా ఏం చేయలేదు. స్వయంభూ అప్పుడు వేణుగోపాల స్వామి ఎలా వెలిసాడో ఇప్పుడు కూడా అలానే ఉంది. స్వామివారు ఇక్కడ ఆ, సోమవారం శుక్రవారం ఇక్కడ పూజలు జరుగుతాయని చెప్పడం జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ దర్శనం చేసుకున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని పంతులు గారు చెప్పడం జరిగింది. వెనక భావన నుండి కూడా కొంచెం చూద్దాం. అప్పటి రాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాడు, ఎంత పెద్ద రాళ్ళ మధ్యలో. ఇప్పుడు మనం దేవుణ్ణి ఒక రాతి కింద చూసాం. ఆ రాతిని వెనక నుంచి గుడి వెనక నుంచి కూడా అలానే ఉందంట. ఒకసారి పోయి చూద్దాం. అదే విధంగా ముందుకెళ్తే ఇక్కడ శివాలయం ఉంది. శివాలయానికి కూడా వెళ్దాం. భక్తులు కూడా చూడొచ్చు. ఈ రోజు సండే కాబట్టి భక్తులు కొంచెం తక్కువ ఉన్నారు. శుక్రవారం సోమవారం రోజు అయితే అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ డైలీ ప్రతిరోజు అర్చన కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఖచ్చితంగా సంతానం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అర్చకుల దగ్గర నుంచి గర్భగుడి ముందు భాగం నుంచి చూసాం. ఇప్పుడు గర్భగుడి వెనక భాగంలో ఉన్నాము. గర్భగుడి వెనక భాగం చూడొచ్చు. ఎలాంటి రాతి నిర్మాణాన్ని ఏమి తొలగించకుండా అదే రాతికి గుడిని అనుసంధానం చేసి నిర్మించడం జరిగింది. చూడొచ్చు. ఈ ఈ పెద్ద రాతి కిందనే స్వామివారు కొలువై ఉన్నారు. ఇక్కడ ఈ రాళ్ళ సందులో నుండి వెళ్ళి ప్రదక్షిణ చేస్తారు. ఈ రెండు రాళ్ళ మధ్య నుండి ఇక్కడ చూడొచ్చు. అసలు అద్భుతం. ఎందుకంటే ఈ కాలంలో కట్టినా కానీ ఎలాంటి రాళ్ళే కానీ ఎలాంటి స్వామివారిని ధ్వంసం చేయడమే కానీ కొత్త విగ్రహాలు తెచ్చిపెట్టకుండా అలానే ఈ రాతిని అలానే ఉంచి గుడిని ఈ రాతి కానించి నిర్మించడం జరిగింది. చూడొచ్చు ఎంత పెద్ద రాతి విగ్రహాలు. ఇక్కడ చూస్తున్న ఈ రెండు కొండల్ని ఎందుకు తొలగించలేదు, దీనికే ఎందుకు నిర్మించడం జరిగిందంటే ఈ రెండు ఒక శ్రీచక్ర ఆకారంలో కనిపిస్తుంది. ఈ రాతిని పైనుండి చూస్తే చూడొచ్చు. ఈ ఇట్లా మూలలుగా ఒక శ్రీచక్ర ఆకారంలో ఈ రాతి ఉందని, అదే విధంగా శివలింగం రూపంలో ఈ రాతి రెండు ఒకే దానికి ఒక శక్తులుగా ఆనుకొని ఉన్నాయని ఇక్కడ పూజారి వారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ సంబంధించిన పూర్వకాలానికి సంబంధించిన కొంతమందిని సందర్శించడం జరిగింది. మేము ఇక్కడ ఈ వీడియో తీయడానికి రాకముందే ఈ గుడికి సంబంధించిన కొన్ని వివరాలు డాక్యుమెంట్ రూపంలో మేము చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఈ రాయి వచ్చేసి శ్రీచక్రం ఆకారంలో కనిపిస్తుంది. కాస్త దూరం వెళ్ళి చూస్తే చూడొచ్చు మనం కూడా. అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం టైంలో ఇక్కడ వచ్చేసి గరుడ వాహనం, అదేవిధంగా హనుమంతుల వారు, అదేవిధంగా అశ్వం అనగా గుర్రం, అదేవిధంగా నాగం, సర్పం, అదేవిధంగా పల్లకిలు ఇక్కడ స్వామివారి కళ్యాణ సమయంలో వీటిని ఉపయోగించి ఇక్కడ స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాకతీయుల కాలానికి సంబంధించిన ఆనవాళ్ళలో గుడికి ఆనవాళ్ళకి సంబంధించి ఏం మిగలేదు. ఇది కాకపోతే గుడికి సంబంధించిన కళ్యాణ మండపం. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు చూడొచ్చు. కాకతీయుల కాలం నాటు చెక్కబడిన స్తంభాలు కానీ వాటి యొక్క నిర్మాణం కానీ మనం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఒక కూర్మ అవతారంతో స్వామివారు అప్పుడు భూమిపై అమృతం చిలికినప్పటిది చూడొచ్చు. అదేవిధంగా పైకి చూస్తే శ్రీచక్ర ఆకారంలో మనకి ఇప్పుడు ఈ రాళ్ళని చెక్కి అమర్చడం జరిగింది. ఇలాంటి టెక్నాలజీ మనం ఇప్పుడైతే లేదు. అది పూర్వకాలంలో చెక్కబడింది అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని శిథిలం అయిపోయినాయి. ఇది ఒక్కటే గుళ్ళో అక్కడక్కడ స్తంభాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూస్తే ఇది ఒక్కటి స్వామివారి కళ్యాణ మండపం, వార్షికోత్సవ కళ్యాణం అనేసి జరపడం జరుగుతుంది. దానికి సంబంధించిన కళ్యాణ మండపం చూడొచ్చు. పైన కూడా విజువల్స్ చూస్తే మనం పైన శ్రీచక్ర ఆకారంలో ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఉన్న వేయడం వల్ల దానికి సంబంధించిన ఎలాంటి విజువల్స్ సరిగ్గా కనబడదు. కాకపోతే చూడొచ్చు, దగ్గరికి వెళ్ళైనా చూడొచ్చు. ఈ రాతిని ఎలా చెక్కారో ఏకశిలగా ఇట్లా రౌండ్గా ఇలాంటి శిల్పకళ మన ఇప్పుడు ఇక్కడ కాలంలో కాదు, కాకతీయుల కాలానికి సంబంధించింది. కాకతీయుల కాలానికి సంబంధించిన టెంపుల్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఇక్కడ పైన ఇంకొక కోనేరు ఉంది. అదేవిధంగా ఇక్కడ శివాలయం, ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం ఉంది. దానికి సంబంధించిన విజువల్ కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి చిన్న కోనేరు. ఈ కోనేరు నుండి నీటిని చుట్టుపక్కల ఏరియాలకు వాడటం జరుగుతుంది. చూడొచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ ఇలా అది రాళ్ళని ఇలా పేర్చారు ఎందుకు అనుకుంటారు కదా. ఇక్కడ ఇలా పేర్చడం వల్ల మేము ఫ్యూచర్లో ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటాం, ఇలా మా లైఫ్ సెటిల్ అవుతుందని చూడొచ్చు. ఒక్కొక్క ఎంత పెద్దగా కట్టారో చూడొచ్చు. వాళ్ళు ఎంత పెద్దగా కడితే అంత ఇల్లు కట్టుకుంటాం, మంచిగా డెవలప్ అవుతాం అనేసి ఇక్కడ నమ్మకం, భక్తుల నమ్మకం. ఇది పూర్వకాలం నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇక అలా భక్తులు ఒకరిని చూసి ఒకరు ఇలా పేర్చడం జరిగింది. మన భారీ ఎత్తు విగ్రహం దాదాపుగా 40 ఫీట్స్ ఎత్తులో విగ్రహాన్ని చూడొచ్చు మనం, హనుమంతుల వారిది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడొచ్చు ఎంత భారీ విగ్రహం అంటే
మన ప్రతి గుట్టపై ప్రతి ఆలయం దగ్గర హనుమంతరావు విగ్రహం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల విజయవాడ హైవే నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరికి ప్రజలకు కనపడాలని ఇంత పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది ఇక్కడ. చాలా మందికి తెలియదు. కృష్ణ దేవాలయాలు ఎక్కువ లేవు. ఇది స్వయంగా వెలిసిన కృష్ణ దేవాలయం. ఇక్కడికి ఎక్కడి నుంచి అంటే కేరళ, తమిళనాడు కళ్యాణ సమయంలో చూడాలి అసలు. కేరళ, తమిళనాడు ఇంకేముంది ఇక్కడ ఆంధ్ర, ఇక్కడ ఈ ఏరియాల వాళ్ళు చాలా, తమిళనాడు వాళ్ళు అయితే చాలా వరకు వస్తారు. ఎందుకంటే కృష్ణ దేవాలయం చూడడానికి చాలా మంది వస్తారు. తమిళనాడు నుంచి అయితే మన లెక్కలేని మంది ప్రజలు. మొన్ననే ఒక 1 మంత్ బ్యాక్ ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిగింది. అప్పుడు చాలా మంది వచ్చిన 90 మంత్స్ ఒక 50% పీపుల్ వచ్చేసి తమిళనాడుకు సంబంధించిన వాళ్ళే ఉన్నారని ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే శివాలయం ఉంటుంది. శివాలయం దర్శనం చేసుకొని ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ శివయ్య టెంపుల్, శివలింగ రూపంలో శివుడు ఇక్కడ స్వయంగా నిలిచిన విజువల్స్ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. శివలింగం పూజలు నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. చూడొచ్చు ఆలయం పైన నటరాజ స్వామి స్వరూపంతో అక్కడ విగ్రహం చూడొచ్చు మనం. పూర్వకాలంలో నటరాజ స్వామి విగ్రహం రాతితో చెక్కబడి ఉండేది. తర్వాత అది కాలక్రమేణా శిథిలమైంది. అదే ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు నూతనంగా కొత్త విగ్రహాన్ని పెట్టడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఆత్మలింగం, ఇక్కడ శివ లింగ రూపంలో చూడొచ్చు. ఆత్మలింగంగా పిలుస్తారు ఇక్కడ కూడా. చూడొచ్చు మనం పూర్వకాలంలో నిర్మించబడిన ఆత్మలింగం. ఇక్కడ నుంచి మనం పైకి మంత్రిబాయి, అదేవిధంగా పురాతన శివలింగం, కొన్ని పురాతనమైన దేవాలయాలు పైన ఇంకా శిఖరాగ్రంలో ఉన్నాయి. ఈ గుట్టకి అదే శిఖరం, అంత ఎత్తులో ఉంది. మనం వెళ్ళొచ్చు. ఇక్కడ అడ్వెంచర్ని ఫీల్ కావాలనుకున్న వాళ్ళు, అడవి ఫారెస్ట్లలో తిరగాలనుకున్న వాళ్ళు, ఒక ట్రిప్ చేయాలి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది సురక్షితంగా అని అనుకునే వాళ్ళు ఇలాంటి ప్లేస్లకు రావాలి. ఈ ప్లేస్కి అయితే చూడవచ్చు గోపలాయపల్లి గుట్ట. అసలు ఇగో ఫారెస్ట్లోకి వెళ్తున్నాం లోపలికి మనం. ఇక్కడ కొన్ని క్రూర మృగాలు లేవు తప్ప మస్తు అడ్వెంచర్గా ఒక థ్రిల్ అనుభవిస్తారు. ఇంకా అసలు సిసలైంది ఏంటంటే పైనకి ఎక్కే కొద్దీ ఇంకా థ్రిల్ అనుభవిస్తారు. ఎందుకంటే ఒక్కొక్క ట్రెక్కింగ్ అసలు సినిమాలలో చూస్తాం కదా, ఆ రాళ్ళ మిగిలి హీరోలు హీరోయిన్లు దుంకుతారు కదా, ఇలాంటి గుట్ట ఒకసారి వచ్చి అలా ఎక్కితే తెలుస్తుంది అసలు ట్రెక్కింగ్ ఏంది, భక్తులు ఎంత కష్టపడతారని. అంత బాగుంటుంది పైకి ఎక్కే కొద్దీ. చూడొచ్చు బాట కూడా సరిగ్గా లేదు, అయినా కానీ భక్తులు పైకి ఎక్కి అక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మనం కూడా వెళ్దాం పైనకి. వాతావరణం అనుకూలంగా ఉంది, లేకపోతే సుక్కలే కనబడుతుంది ఒక్కొక్కరికి ఎక్కాలనుకున్న వాళ్ళకి. ఎండకు సుక్కలే, ఎంత చల్లగా ఉంది వాతావరణం చూడొచ్చు అమ్మా. కాకపోతే అప్పుడు అలిపిరి వస్తుంది పైకి ఎక్కే కొద్దీ. రోడ్డు మర్చిపోకుండా ఉంటే మంచిది. మా కెమెరామ్యాన్ రోడ్డు మర్చిపోతే ఏం చేయలేము. అమ్మా, పూర్వకాలం రాతిపై చెక్కిన మెట్లు ఇక్కడ నుంచి మళ్ళీ కనిపిస్తాయి. మొత్తం రాతికే చెక్కిన మెట్లు, రాతి మెట్లు. పూర్వకాలం మొత్తం ఇట్లనే చెక్కేది, రాళ్ళకే. ఇక్కడ చూడొచ్చు ఆ మెట్లు, పురాతన కాలంలో చెక్కబడిన రాతి మెట్లు. అబ్బో, మా కెమెరామ్యాన్లు ఒకరి తర్వాత ఒకరు మారుతుర్రు. నాకైతే రెస్ట్ ఇస్తారు, కూర్చోనివ్వట్లేరు. వాళ్ళు 3 ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు కాసేపు రెస్ట్ తీసుకుంటారు, ఎక్కుతారు. నన్ను మాత్రం అట్నే ఎక్కబెడుతురు. రండి అన్న. అమ్మా, పైకి వచ్చాం. కొద్ది దూరం పైనకి వచ్చాక ఇక్కడ లోపలికి వెళ్తే అమ్మవారు, అదేవిధంగా లింగ రూపంలో రాతిపై అక్కడే చెక్కబడిన స్వయంగా వెలిసిన శివలింగం చూడవచ్చు. లోపలికి వెళ్తే చూద్దాం ఏమైనా ఉన్నాయా. సర్పాలు అలాంటివి ఏం లేవు. ఒకసారి లోపలికి వద్దాం. పూర్వకాలం చెక్కబడిన కాకతీయుల కాలం, ఇది కాకతీయుల కాలం చెక్కబడిన విగ్రహం, అమ్మవారి విగ్రహం. అదేవిధంగా స్వయంభూగా వెలిసిన శివయ్య. ఇక్కడ చూడొచ్చు, ఎంతో ఎత్తు ఉండేదంట ఇక్కడ శివలింగం. పూజలు చేసి అభిషేకాలు చేయడం వల్ల తగ్గిపోవడం జరిగింది. చూడొచ్చు మనం, బాగా అలిపినొస్తుంది. చూడొచ్చు ఇక్కడ శివలింగం. ఓం నమ శివాయ. అభిషేకాలు చేసి పూర్వకాలంలో తగ్గిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవం సమయంలో ఇక్కడికి వచ్చి పంతులు వారు ఇక్కడికి వచ్చి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గబ్బిలాలు అవన్నీ ఉన్నాయి. ఓన్లీ కళ్యాణ మహోత్సవం సమయంలోనే ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకాలు, ప్రత్యేకంగా అభిషేకాలు నిర్ణయించి ఇక్కడ నుంచి పంతుల వారు కిందికి వెళ్ళి తర్వాత స్వామివారి కళ్యాణం జరుపుతారని చెప్పడం జరిగింది. ఇంకాస్త పైన పోతే ఈ గుట్ట యొక్క శిఖరాగ్రాన్ని చేరుకుంటాం. ఇంకా కాస్త పైకి వెళ్ళాలి. ఇప్పటికి ఇంతవరకు వచ్చాం, ఇంకా పైనకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఏరియా మొత్తం కనిపిస్తుంది. ఈ రాతి మధ్యలో ఇంకో చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక దేవాలయం, ఇక్కడ కూడా శివలింగం, ఆత్మలింగం చూడొచ్చు. పూర్వకాలం చెక్కబడిన స్తంభం, రాతి గుహ, ఒక గుహ, అడ్వెంచర్, పురాతనానికి సంబంధించిన అడ్వెంచర్, శివయ్య వారు శివలింగం చూడవచ్చు. అంటే ముందుకు వెళ్దాం. అక్కడ కూడా చూడొచ్చు రాతిపై చెక్కబడిన శివలింగం. ఇక్కడ అసలైన మిస్టరీ ఏంటంటే ఈ గుహ మధ్యలోకి వెళ్ళి వెళ్తే చూడొచ్చు, ఈ 2 రాళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి వెళ్తే లోపలికి, ఇక్కడ నుంచి ఒక రూట్ ఉంది. ఈ రాళ్ళ కిందికి వెళ్ళి వెళ్తే మంత్రిబాయి అని ఉంటుంది. ఇక్కడ ఎంత ఎత్తులో కూడా అక్కడ వాటర్ ఉండడం జరుగుతుంది. మంత్రిబాయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. వెళ్దాం, మంచిగుంటే పోదాం. ఈ రాతి విగ్రహాల మధ్యలో, ఈ 2 కొండల మధ్యలోకి వెళ్ళి వెళ్తే అక్కడ ఉంటుంది, చాలా దూరం. అడ్వెంచర్ ట్రిప్. ఇక్కడ నుంచి మంత్రిబాయి, ఇక్కడ ఆ మంత్రిబాయి నీళ్ళు తాగితే రోగాలు పోతాయి అంటనా. అమ్మా ఏంది చూడొచ్చు, డప్పులు కొడుతున్నాయి నుంచి కొడాలంటే, సుక్కలు కనబడుతున్నాయి. అమ్మా పెద్ద అడ్వెంచరే. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన, మళ్ళీ ఇప్పుడు రావడం దాదాపు ఒక 10 years బ్యాక్ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. చూడొచ్చు అన్నీ జారి పడితే కథమే, అంత అడ్వెంచర్ ట్రిప్ ఇది. అందరూ చేయలేరు ఇలాంటి ట్రిప్పులు. అబ్బా రెండు కొండల మధ్యకి 2 రాతి సందుల ఒకటి వేసారు చూసారు, ఒక రాతి స్తంభం. అవతలకి వెళ్తే అవతల ఒక దేవస్థానం, శివలింగాన్ని దర్శించుకోవచ్చు. అక్కడ ఒక వంతెనలాగా వేసారు చూసారు కదా, అక్కడ కూడా వెళ్దాం. ముందైతే అనుకున్న గమ్యానికి, దాదాపు మాకు ఇక్కడ అనుకున్న గమ్యాన్ని చేరడానికి 1.5 hour పట్టింది. అక్కడ చూడొచ్చు ప్రధాన ఆలయం అక్కడ ఉంది. అక్కడ నుండి మేము నడుచుకుంటూ ఇక్కడికి రావడానికి దాదాపు మాకు 1.5 hour పట్టింది. చూడొచ్చు అంటే ఎంత దూరం ఉందో. మీరు కూడా ఆగకుండా మేము వస్తే వీడికి 1.5 hour పట్టింది. అంతా ఫారెస్ట్లోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినట్టుంది. ఇదే ఇక ఇక్కడ ప్రధానం గుట్ట యొక్క చివరి భాగం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి రూటే కానీ, ఇంకా ఇక్కడ గుట్ట యొక్క చివరి భాగం అంటే ఏది లేదు. ఇదే లాస్ట్, ఇక్కడికి చివరి భాగం. కిందికి చూడొచ్చు మనం అట్లనే సిటీ చుట్టుపక్కల ఏరియా మొత్తం కనబడుతుంది. వావ్ వావ్ విజువల్స్ బాగుంది. గుట్ట యొక్క చివరి భాగం ఇక్కడ మనం చూడొచ్చు. అక్కడి నుంచి వచ్చిన వే, అక్కడ వరకు వే ఉంది. అక్కడ నుంచి ఇక కొంచెం దూరం వస్తే మళ్ళీ మెట్లు. అక్కడ నుంచి మొత్తం ఇక రాతిపై గుడ్లపై నుంచి ఎక్కుంటూ పైకి రావాల్సిందే. చూడవచ్చు మొత్తం రాతిలే. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి గుట్ట యొక్క చివరి భాగం ఇదే. ఇక పురాతన సంబంధించిన శివలింగం అక్కడ ఉంది. ఆ 2 రాళ్ళ మధ్య, చీలిక మధ్య నుంచి మనం అవతలకి సంబంధం దాటి అవతలకి వెళ్తే ఉంది. అది కూడా చూపిస్తాం. ఎంతో కష్టపడి ఇక్కడ శిఖరం యొక్క చివరి భాగానికి చేరుకోవడం జరిగింది. ఇది పూర్వకాలం, ఇది కూడా ఒక గర్భగుడి.
అయితే దీన్ని స్థల పురాణం ఈ గర్భగుడి యొక్క హిస్టరీకి వెళ్తే మనం ఏం తెలుస్తుందంటే, పూర్వకాలంలో చాకలి వాళ్ళు ఉండేది, వాళ్ళు గుళ్ళకు పెయింట్లు అవి వేసేవారు. అలాగే ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడికి వచ్చి పెయింట్ వేయడం జరిగింది. అయితే ఆమె వేస్తూ, నేను ఇంత గర్భవతిని అయిన కూడా ఈడికొచ్చి ఈ గుడికి పెయింట్ వేయాల్సి వస్తుంది, ఈ దేవుడు ఇంత దూరంలో వచ్చి ఎందుకు వెలిసాడు, ఇంత పైన ఎందుకు వెలిసిండు, ఏదో కింద ఉంటే హాయిగా వేసుకొని వెళ్ళిపోయేదాన్ని కదా అని అన్నదంట. అనడంతో దేవుడు కిందికి వెళ్ళాడు. ఆమె మాత్రం ఇక్కడ ఈ రాతితో కట్టిన ఉంది కదా, దాంట్లో శిల రూపంలో వెలిసిందంట. అప్పుడు ఆమెతో దేవుడు మాట్లాడంట, వెనక్కు మళ్ళీ చూడకుండా వెళ్ళిపో అంటే ఆమె కూడా వెనక్కి మళ్ళీ చూసేయడం ద్వారా ఆమె అక్కడ శిలారూపంలో వెలిసింది. వెలిసి ఒకసారి దేవుడు ఆలోచించాడంట, ఏంది నేను ఎవరు వచ్చినా ఇలానే అంటారు, ఎంత పైకి ఎక్కి రాలేరు అని ఒక ఆలోచన చేసి దేవుడు కిందికి వెళ్ళి అక్కడ శివయ్య అక్కడ వెలిచడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థల పురాణం వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దలు చెప్పడం జరిగింది. అలా అనడంతో దేవుడు ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయాడట.